శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. మార్గదర్శకులు మన మహర్షులు అనేటువంటి శీర్షికన డాక్టర్ సద్గురు డాక్టర్ కె శివానందమూర్తి గారి ప్రవచనాల నుండి వివిధ పురాణాలు ఇతిహాసాల నుండి గ్రహించినటువంటి విషయాలతోటి మనం పరాశర మహర్షి యొక్క దివ్య చరిత్రని గత 5 రోజులుగా చెప్పుకుంటున్నాం. ఈ రోజున 6వ ఎపిసోడ్కి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. సన్యాసికి నమస్కారం చేస్తున్నప్పుడు మనం కూడా ఏమంటాము? ఎవరైతే భూలోక వాసన వదలకుండా పుణ్యకార్యాలు మాత్రమే జ్ఞాన అపేక్ష లేకుండా చేస్తూ ఉంటారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ లోకాలకు వస్తారు కదా. అటువంటి వాళ్ళు ఇక్కడి నుంచే ముక్తి మార్గం ఏదో ఒకనాడు పొందుతారు అని మనం చెప్పుకున్నాం నిన్న. అందుకనే సన్యాసికి నమస్కారం చేస్తున్నప్పుడు మనం కూడా ఆ మాటే అంటాం. అంటే వైదిక ఆచారంలో కర్మలు చిత్తశుద్ధి కోసం ప్రతిపాదించబడ్డాయి. ఇది మర్చిపోకూడదు మనం. అంటే ఇప్పుడు మోక్షం పొందలేదు అంటే అర్థం ఏంటి? అటువంటి వాడు జ్ఞానం చేత సన్యాసం తీసుకున్నవాడు కాదు అని అర్థం. కేవలం జ్ఞానం కోసం సన్యాసం తీసుకున్నాడు అని ఈ 2 రకాల వ్యక్తుల మధ్య భేదం ఉంది. పరాశర మహర్షి తన శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. పాపం నాశనం అయిపోతే తప్ప జ్ఞానాన్ని సముపార్జించాలి అనేటువంటి కోరిక పుట్టదు. గుణవంతుడు సజ్జనుడు ఎవరైనా సరే జ్ఞానబోధ చేస్తే దాన్ని విధిగా ఆచరించాలి, తమ అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? మనకి జ్ఞానం ఉదయం అవుతుంది మన మనస్సులో. పెద్దలు చేసినటువంటి హితబోధ ఆచరించటమే ఎవ్వడికైనా సరే శరణ్యం. అప్పుడే జ్ఞానోదయం అవుతుంది అని పరాశరుల వారు శిష్యులకు చెప్తూ ఉన్నాడు. జ్ఞానోదయం అనేది అనేక దశల్లో ఉంటుంది మానవుడికి. బ్రహ్మజ్ఞానం అనేది ఒక మాట ఉంది. అంటే బ్రహ్మజ్ఞానం అనేది ఏ వ్యక్తికైనా ఒకేసారి కలిగే అవకాశం లేదు. వివేకం కూడా వెంటనే రాదు. కామక్రోధాదులు కూడా కొంతవరకు శాంతిని పొందుతాయి ఎవడిలోనైనా ఏదో ఒక సమయంలో. అయితే వాటికి అవకాశం కనుక ఇచ్చామా నిద్రపోయే సర్పాలు లేచినట్టుగా మళ్ళీ లేస్తాయి, కాటు వేసే ప్రయత్నం చేస్తాయి. జ్ఞాని తనంతట తాను దేని యందు కూడా కామక్రోధాదులు పెట్టుకోకూడదు. అయితే దానివల్ల కూడా మనిషి ఒక్కొక్కసారి గర్వాన్ని పొందుతాడు. అంటే నేను కామం జయించాను, క్రోధం జయించాను. నారదుడు అంతటి వాడికి కూడా పుట్టింది అలాంటి ఆలోచన. మనం నారద మహర్షి చరిత్రలో చెప్పుకోము. దానివల్ల గర్వం వస్తుంది. అటువంటి గర్వం మనకి గనక వచ్చిందా ఉపశాంతి పొంది దాన్ని విడిచిపెట్టాలి. ఆ గర్వాన్ని అంటే గర్వాన్ని ప్రోత్సహించుకోవద్దు. అంటే శాంతిని ఎప్పుడైతే నువ్వు పొందుతావో ఆ తర్వాత నీకు జ్ఞానంలో అభివృద్ధి పొందేటటువంటి శక్తి కలుగుతుంది.
మనలో ఎంత జ్ఞానం ఉంటే అంత శాంతి పొందుతాం. అలాగే జ్ఞానం వల్ల మాత్రమే కైవల్యం పొందుతారు అని కూడా ఉపనిషత్తులు చెప్తారు. జ్ఞానాదేవతు కైవల్యం, అది కదా. ఇంకా చెప్తున్నారు పరాశరుల వారు, ఒకసారి మొలక మొలిచేదాకా దాన్ని జాగ్రత్తగా చూసుకుని ఆ తరువాత దానికి తగినటువంటి నేల, నీరు, సంరక్షణ ఇస్తే ఆ విత్తనం మహావృక్షంలాగా ఏ విధంగా పెరుగుతుందో అదేవిధంగా జ్ఞానం, శాంతి ఈ రెండు కూడా పరస్పర ఆలంబనంతో అలా పెరుగుతాయి. అందువల్ల దాన్ని సంరక్షించుకోవాలి. అంటే భూమిలో వేసిన విత్తనాన్ని ఏ విధంగా సంరక్షించాలో, ఒక మొలకొచ్చి ఒక మొక్కై చెట్టు అయ్యేదాకా అలానే. దానికి భంగకరమైన పరీక్ష కనుక వచ్చిందా అప్పుడు నువ్వు పరీక్షకి నిలబడాలి అని కూడా ఉద్బోధించారు. అంతేకాకుండా శిష్యులారా, మానవుడిలో 16 వికారాలు ఉన్నాయి. జితేంద్రియుడై వాటన్నిటినీ నెమ్మదిగా జయించి క్రమంగా శాంత స్వరూపుడైనటువంటి మహేశ్వరుని గనక ఆరాధన చేస్తే ఆ ఈశ్వరుడి యొక్క ఆరాధన వల్ల ఆ వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి కర్తవ్యాన్ని కూడా బోధించాడు పరాశరుడు. మరొక ఉదంతం చెప్తున్నాడు పరాశర మహర్షి జీవితంలో జరిగిన వాటి. పూర్వం కాశ్మీర దేశాన్ని భద్రసేనుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకి సుధర్ముడు అనే కొడుకున్నాడు. ఆయన మంత్రికి ధారకుడు అనే కొడుకున్నాడు. రాజుగారి కొడుకు పేరు సుధర్ముడు, మంత్రి గారు కొడుకు పేరు ధారకుడు. ఈ మంత్రి కుమారుడు, రాజకుమారుడు ఇద్దరు కూడా మంచి స్నేహితులు. అంతేకాదు శివభక్తి పరాయణుడు. నిరంతరం విభూతి ధరిస్తారు. 5 స్థానాల్లో శరీరం మీద రుద్రాక్ష మాలలు ధరించి శివనామ స్మరణ చేసుకునేవాళ్ళు. బంగారు నగలు, విలువైన దుస్తులు ధరించడం అంటే వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. ఆ రాజుగారి దగ్గరికి ఒకరోజు పరాశర మహర్షి వచ్చాడు. ఆ కాశ్మీర దేశపు రాజు దగ్గరికి. ఆ భద్రసేనుడు మహర్షి యొక్క పాదాల మీద వాలి, మహాత్మా, నా కొడుకు మంత్రి కొడుకు ఈ విధంగా ఉన్నారు, శివభక్తులుగా ఉన్నారు, రాజదుస్తులు వేసుకోవటం లేదు. ప్రవృత్తి మార్గంలో వాళ్ళని పెట్టాలి అనేది నా అభిమతం. ఎందుకని? ఉత్తరోత్తర రాజు కావాలి, తన తర్వాత ఆ కుర్రాడు మంత్రి కావాలి. అందువల్ల ప్రవృత్తి మార్గంలో పెట్టాలనుకుంటున్నాడు. కానీ వాళ్ళు నివృత్తి మార్గంలో పడ్డారు. వాళ్ళు శివభక్తిని వదిలిపట్టట్లేదు, నేను చెప్పిన మాట వినటం లేదు అని రాజుగారు మొరపెట్టుకున్నాడు పరాశరుల వారి దగ్గర. పరాశరుడు అన్నాడు, రాజా, వాళ్ళని ఆ మార్గం నుంచి నివారించొద్దు. వాళ్ళకి అసలు ఆయుర్దాయమే లేదు. వాళ్ళు కారణ జన్ములు, వాళ్ళు భ్రష్టయోగులు, శివభక్తులు. వాళ్ళు రుద్రాధ్యాయ జపం చేతనే తరిస్తారు. నేను వాళ్ళకి ఆ జపాన్ని ఉపదేశిస్తా అన్నాడు. దివ్య దృష్టితో చూసినటువంటి మహాత్ముడైనటువంటి పరాశరుడు. మనం గతంలో చెప్పుకున్నాం, కొంతమంది ఎన్నో పుణ్యకార్యాలు చేసి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి వాళ్ళే మళ్ళీ యోగులుగా వస్తారు. ఆ విధంగా అంటూ వాళ్ళిద్దరి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా రాజుగారికి చెప్పాడు. అందువల్ల వాళ్ళ పట్ల ఉన్నటువంటి పుత్రభావాన్ని నీ మనస్సులో నుంచి తొలగించుకో అన్నాడు. రాజుగారు కూడా మహర్షి యొక్క బోధనని అనుసరించి రాజు, మంత్రి ఇద్దరు కూడా పుత్రభావాన్ని తమ మనస్సులో నుంచి తీసేశారు. తద్వారా వాళ్లకు ఉపదేశం చేసి వాళ్ళు ప్రవృత్తి మార్గంలో అసలే లేకుండా తపో మార్గంలో ఉండేటట్లయితే వాళ్ళకి మరికొంతకాలం జీవితం ఉంటుంది. అందుకని వాళ్ళు సజీవంగా తపస్సులో ఉండేటట్టు చూడుకో
అని రాజుకు బోధించాడు. వాళ్ళ యొక్క తపస్సు ఫలించే వరకు వాళ్ళకి నేను ఆయుర్దాయం ఇస్తున్నాను అన్నాడు పరాశరుల వారు. శివదర్శనం అయ్యే వరకు జీవించమని వాళ్ళని దీవించి ఆ మంత్రి కుమారుణ్ణి రాజకుమారుణ్ణి పరాశరుల వారు వెళ్ళిపోయారు. ఇది బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. మరొకసారి వ్యాస మహర్షి దగ్గరికి అనేక మంది ఋషులు వచ్చారు. పరాశరుల వారి పుత్రుడైనటువంటి వ్యాసుడి దగ్గరికి వాళ్ళు వచ్చి, మహర్షి, రాబోయేది కలియుగం. ఆ కలియుగంలో ఆచరణ యోగ్యమైనటువంటి ధర్మం యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది మాకు చెప్పండి, మాకు ఉపదేశించండి అని ఆ మహర్షులు అడిగారు. అప్పుడు వ్యాసులు అన్నారు, ఓ మహర్షులారా, అది భవిష్యత్ యుగం, అంటే రాబోయే యుగం. ద్వాపరం జరుగుతోంది. ఈ ప్రశ్న సంధించినప్పుడు ఋషులు, అది ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. నా తండ్రి గారు పరావస్తార మహర్షి బదరికాశ్రమంలో తపస్సు చేస్తున్నారు, మనమంతా కలిసి అక్కడికి వెళదాం అని చెప్పి వ్యాసుల వారు తనను అడిగినటువంటి మహర్షులందరినీ వెంట పెట్టుకుని బదరికావనానికి వెళ్ళాడు. బద్రీనాథ్ పరాశరుల వారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ పురస్సరంగా తండ్రికి నమస్కారం చేశాడు. వాళ్ళు కూడా చేశారు. సర్వవర్ణ సకల ధర్మాలని వాళ్ళకు ఆ సందర్భంలో బోధించాడు పరాశరుడు. అదే పరాశర స్మృతి అనే పేరుతోటి కలియుగ ధర్మశాస్త్రం అయింది. పరాశర స్మృతి పరమ పవిత్రమైన గ్రంథం. దానిలో ఉన్న ఆచారకాండలో 3 ఆశ్వాసాలు ఉన్నాయి. 12 అధ్యాయాలతోటి ప్రాయశ్చిత్త కాండ ఉంది. అంటే మనం చేసే తప్పులకు ప్రాయశ్చిత్తం. ఈ పరాశర ధర్మశాస్త్రంలో మొత్తం 573 శ్లోకాలు ఉన్నాయి. కలియుగంలో మనం అనుసరించవలసింది మనుస్మృతి కాదు. ఎందుకంటే మనుస్మృతి కృతయుగానికి సంబంధించింది. పరాశర స్మృతి మనం అనుసరించాలి. ఈ పరాశర స్మృతితో పాటు పరాశర సంహిత అనేటువంటి గ్రంథం కూడా ఉంది పరాశరుల వారిది. అందులో సంపూర్ణంగా హనుమంతులి వారి యొక్క మంత్రాలు, తంత్రాలు, శక్తులు, ఆ కథలన్నీ దాంట్లో ఉన్నాయి. అది కూడా నేను ప్రవచనం చేశాను. వీలు వెంట మన ఛానల్లో అది కూడా వస్తుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాలకి వేరు వేరు స్మృతి గ్రంథాలు ఉన్నాయి. స్మృతి గ్రంథాలు అంటే ధర్మం చెప్పే గ్రంథాలు. ఈ రోజున మనకు లభిస్తున్నటువంటి మనుస్మృతిలో ఉన్న వాక్యాలన్నీ కూడా పూర్వ మనుస్మృతికి చెందినటువంటి యథార్థమైనటువంటి విషయాలు కావు. కృతయుగానికి సంబంధించినటువంటి మనుస్మృతి అసలు స్వయంగానే గ్రంథం చాలా మటుకు లుప్తం అయిపోయింది. లుప్తం కావటం అంటే నాశనం అయిపోయింది, ఇవాళ దొరకటంలా. దాంట్లో అనేకమైన ప్రక్షిప్తాలు చోటు చేసుకుంది. అంటే ఎవడో ఒకడు చొప్పించారు, ఏవేవో అలాంటివి చాలా చొప్పించారు. జాగ్రత్తగా పరిశీలిస్తే గౌతమ స్మృతి, పరాశర స్మృతి, శంఖలిఖితుల స్మృతి సామాన్యమైనటువంటి మానవ ధర్మాలు అన్నీ కూడా బోధించినాయి. మనుస్మృతి మనకు అదనంగా అందనంత ఎత్తులో ఉంది, అందులో అనుమానం లేదు. కాబట్టి ఆ మనుస్మృతి కృతయుగం నాటికి చెందిన ధర్మాలు బోధిస్తుంది. పరమధార్మికమైనటువంటి విషయాలు అందులో చెప్పారు. అందులో వర్ణాశ్రమ ధర్మాలు, ఆదర్శప్రాయమైన విషయాలు, సామాన్య ధర్మాలు కూడా చెప్పారు. అలాగే శంఖలిఖితులు అనేటువంటి వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఆ 2 అన్నదమ్ముల కథ గొప్పటి. తమ్ముడు చేసినటువంటి తప్పుకి రాజుగారి దగ్గరికి వెళ్ళి శిక్షను పొంది ఆ తరువాత
బాహుదా నదిలో స్నానం చేసి మళ్ళీ బాహువులు పొందాడు ఆ లిఖితుడు అనేవాడు. అంటే ఎలాగైనా తన నేరానికి తాను శిక్ష పొందడం ఉత్తమం అని ఈ శంఖ లిఖితుల యొక్క స్మృతి ధర్మానికి ఆలంబనగా ఉంది మనం చెప్పుకుంటే. అలాగే వృద్ధ పరాశర హోరా వంటి మరెన్నో గ్రంథాలు కూడా పరాశరులు వారి పేరు మీద వ్యవహారంలో ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రంలో గ్రహదశలు, అంతర్దశలు, విదశలు ఈ పరాశరులు వారు చేసినటువంటి నిర్ణయమే. అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉండగా పుడితే కేతు మహాదశ వస్తుందని, కేతు మహాదశ మొత్తం 7 సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత శుక్ర మహాదశ 20 ఏళ్ళని, రవి మహర్దశ 6 ఏళ్ళని, చంద్ర మహర్దశ 10 ఏళ్ళని, అంగారక మహర్దశ 7 ఏళ్ళు, రాహు మహర్దశ 18 ఏళ్ళు, బృహస్పతి మహర్దశ 16 ఏళ్ళు, శని మహర్దశ 19 ఏళ్ళు, బుధుడి యొక్క మహర్దశ 17 సంవత్సరాలు. ఈ నిర్ణయం అంతా పరాశరుల వారి యొక్క నిర్ణయం. నక్షత్రానికి ఆ సంఖ్యకి, గ్రహానికి ఆ సంఖ్యకి ఏమి సంబంధమో అది నిగూఢమైన రహస్యంగానే ఉంది ఇప్పటికీ. ఇందుకోసం ఆయన యొక్క ప్రమాణమే, ఆ ప్రమాణ గ్రంథమే తప్ప మనకు విడిగా ఏది దొరకటం. అలాగే మరొక ఘట్టం ఏంటంటే, ఒకనాడు పరాశరుల వారి దగ్గరికి బ్రహ్మ, మైత్రేయుడు మొదలైన మహర్షులు వచ్చారు. ఆయనని జీవబ్రహ్మాంశ లక్షణాల గురించి చెప్పమని అడిగారు. ఆయన వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రం చెప్పాడు. మనుష్యుల్లో కలిగినటువంటి జీవబ్రహ్మాంశ భేదాలు జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుసుకోవాలని కూడా చెప్పాడు. దానివల్లనే శుభాశుభాలు ఎట్లా వస్తాయో కూడా తెలుసుకోవాలి. జీవుడికి అంటే కర్మచేత ఈ శరీరాన్ని పొందినటువంటి ఒక జీవత్వానికి శుభం అశుభం రెండు కూడా దగ్గరలోనే ఉంటాయి. ఈ కర్మలన్నిటికీ అతీతంగా స్వతంత్రంగా ప్రకాశించే వస్తువులో సాక్షాత్తు పరబ్రహ్మం ఉంది. అదే అంతర్యామి. జీవుడి యొక్క పరిణామ దశల్లో భావన చేసి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలతోటి దేహాత్మ భావన కలిగినటువంటి మానవులు ఏ ఏ సమయాల్లో ఆత్మదర్శన హేతువైనటువంటి ధర్మాలని ఆచరించాలో, అలాగే కామాలను వదిలిపెట్టి 4వ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని ఎలా పొందాలో ఆ మార్గాన్ని బోధించడమే జ్యోతిష్ శాస్త్ర బోధలో పరాశర మహర్షి ఉద్దేశం కావచ్చు బహుశా. అందుకని ఆ విషయాలన్నీ వారు చెప్పి ఉంటారు. అలాగే పరాశర ధర్మశాస్త్రాన్ని పరాశర హోరా అని కూడా పిలుస్తారు. హోరా అంటే అహోరాత్రాలలోని మధ్య రెండు అక్షరాలు. అహోరాత్రములు అనేటువంటి పదంలో మధ్యలో ఉండేవి హోరా. అది కూడా చాలా గొప్ప గ్రంథం. తొలుత పరాశర హోర కాలజ్ఞానం బోధించే గ్రంథం. అలాగే బృహత్ పారాశరి ఇప్పుడు మనకి దొరికే గ్రంథంలో ఈ మామూలు విషయాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఒక నిగూఢమైనటువంటి అపురూపమైనటువంటి రహస్యం ఏమిటి అంటే, మైత్రేయ మహర్షి పరాశరుల వారి దగ్గరికి వెళ్ళి అతడిని తన ఆత్మగురువుగా ఎన్నుకున్నాడు. మైత్రేయుడు ఎప్పుడూ బాల్యావస్థలోనే ఉంటాడు. ఆయనకు పుట్టినప్పుడు ఇప్పుడు కూడా 12 ఏళ్ళు. ఆయన సనాతనుడని, సనకస నందునాథుల్లాగా ఎప్పటికీ ఉంటాడని ఆయన గురించి చెప్తారు మైత్రేయుడు. అటువంటి మైత్రేయుడు పరాశర మహర్షి దగ్గరికి వెళ్ళి, ఓ స్వామి, నాకు నీవు ఆత్మగురువుగా ఉండాలని నేను ఎన్నుకున్నాను, అందువల్ల నాకు ఆత్మబోధ చేయండి అని అడిగాడు.
వేదాంగాలు ధర్మశాస్త్రాలు అన్నీ కూడా పరాశరుడు బోధించిన తర్వాత మైత్రేయుడు ఆయనను ఆశ్రయించి ఉండిపోయాడు. భాగవతంలో కూడా పరాశర మైత్రేయ సంవాదం అనేది ఉన్నది. మైత్రేయుడు ఏమీ మాట్లాడు, ఎక్కడికి వెళ్ళడు, మహర్షిని ఏ కోరిక కోరడు, ఏం చేయాలో ఆయనకే తెలియదు, ఊరికే ఉండిపోయాడు అక్కడ. ఒక రోజున గురు శుశ్రూష చేస్తూ మైత్రేయ మహర్షి, ఓ మహర్షి గురువర్య, నీ దయతో నాకు సకల శాస్త్ర విద్యలు వచ్చినాయి, నీకంటే ఉత్తమ శ్లోకులు నాకు ఈ లోకంలో కనపట్టలేదు, అందువల్ల మిమ్మల్ని కొన్ని అనుమానాలు అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు నాకు బోధించినటువంటి వేదశాస్త్రాల్లో ఆ సందేహాలకి నాకు సమాధానాలు దొరకల. తమరు వేదశాస్త్రాలన్నీ నాకు చెప్పినప్పటికీ అందులో సందేహాలు తీరల. అందువల్ల మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్న. మొదటి ప్రశ్న, సమస్త లోకాలకి మూలం ఎవరు అని అడిగాడు. ఇంద్రాదులందరికీ ప్రభు అంటూ ఒకడున్నాడా? ఉంటే ఎవరు? వేదాలు ఏ దేవతల నుంచి వచ్చాయి? విజ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి ఈశ్వరుడంటూ ఒక దేవత ఏమైనా ఉన్నాడా? అసలు విజ్ఞానానికి కారణభూతమైన దేవత ఎవరు? భూమి మొదలైనటువంటి పంచభూతాలు, సప్త సాగరాలు, సప్త ద్వీపాలు, సప్త కులపర్వతాలు, అలాగే గ్రహతారక సంచారాలు, చతుర్దశ మన్వంతర ప్రమాణాలు, 14 మన్వంతరాల యొక్క ప్రమాణాలు, అలాగే 4 యుగాల యొక్క ప్రమాణం, కల్పానికి మధ్య విభాగాలు, యుగధర్మాలు, దేవర్షుల యొక్క చరిత్రలు, రాజవంశాల అనుకీర్తనం, వేదశాఖ ప్రమాణాలు, బ్రాహ్మణాది వర్ణధర్మాలు, బ్రహ్మచర్యాది చతురాశ్రమ ధర్మాలు అన్నీ నాకు చెప్పండి అని అడిగాడు మైత్రేయుడు. అప్పుడు పరాశరులు చెప్పారు, నాయనా మైత్రేయ, నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం పురాణ రూపంలో వినిపిస్తా, అందులోని ధర్మాలను సూక్ష్మంగా తెలుసుకో అని చెప్పి శాశ్వతుడు నిత్యుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని బోధించాడు. అదే విష్ణు పురాణం. విష్ణు పురాణాన్ని చెప్పింది పరాశర మహర్షి. దాన్ని తర్వాత గ్రంథస్థం చేశాడు ఆయన పుత్రుడైనటువంటి వేదవ్యాసుల వారు. అని విష్ణుతత్వాలన్నీ చెప్పి ఇప్పుడు నీకు చెప్పిన మాటలన్నీ నీ స్వహస్తాలతో రాయి. ఈ దేవతలందరూ కూడా విష్ణుమయులే, విష్ణువు యొక్క అధీనంలో ఉన్నవాళ్లే. దేవతలందరికీ రక్షకుడు ఆయనే, సమస్త జీవులకు రక్షకుడు ఆయనే, పోషకుడు కూడా ఆయనే. ఆ విష్ణువే విశ్వగురువు, సర్వము కూడా విష్ణుమయమే అని బోధించాడు. పరాశర మహర్షి తన శేష జీవితాన్ని కూడా నిస్సంగుడుగానే గడిపాడు. వేదవ్యాసుణ్ణి పుత్రుడిగా కన్నాడే గాని సంసారంలో ప్రవేశించాల, వేరే భార్య అని లేదు ఆయన. అట్లాగే ఉండిపోయాడు. తపోనిష్టలో ఉండి చివరికి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. పరాశర సంహిత అంటే అది తాను వ్రాశానని పరాశరుడు చెప్పడు. మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి బోధించినట్టు ఆ గ్రంథంలో ఉంటుంది. విష్ణు పురాణం కూడా అంతే. అంతేగాని గ్రంథకర్తగా తన పేరు పెట్టుకోవాలి. ఋగ్వేదంలోని 1వ మండలంలోని కొన్ని సూక్తాలకు కూడా ద్రష్ట పరాశరులు వారే. పరాశర మహర్షి యొక్క పుణ్య బలం వల్లనే పరమ భాగవతుడు బ్రహ్మణ్యుడైనటువంటి వేదవ్యాసుడు ఆయనకు పుత్రుడిగా పుట్టాడు. తన ధర్మశాస్త్రంతో కలియుగ ప్రజలను ఉద్ధరించినటువంటి పరాశర మహర్షి మనకి ఎంతైనా ఆరాధనీయుడు, అనుక్షణము అనుదినము స్మరణయోగ్యుడు. అటువంటి మహాత్ముడి యొక్క చరిత్రని స్థాళీపులాకంగా మాత్రమే మనం చెప్పుకోగలిగాం తప్ప సంపూర్ణంగా చెప్పటానికి సాధ్యం కాదు.
అందువల్ల వివిధ పురాణాలను ఇతిహాసాలను మథించి సద్గురువు మనకు అందించినటువంటి శివానందమూర్తి గారు అందించినటువంటి విషయాలని మీతో పంచుకునే ప్రయత్నం చేశాను తప్ప ఇందులో నా ప్రతిభ ఏదీ లేదు. నేను కేవలం ఒక పరికరాన్ని మాత్రమే అని మీతో సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.